రిమ్స్ అధికారులు వెంటనే స్పందించి సెక్యూరిటీ సిబ్బంది 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రిమ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్మికుల 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆకలితో అలమటిస్తున్న కార్మికుల సమస్యలపై అధికారులు స్పందించాలని, కార్తికేయ సెక్యూరిటీ కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రిమ్స్ హాస్పిటల్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో 15 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా సేవలందిస్తున్న వారికి 2025 జూన్, జూలై వేతనాలు నేటికి చెల్లించలేదని, కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అధికారులు వెంటనే స్పందించాలి. సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సెక్యూరిటీ కార్మికులు 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. ఆకలితో అలమటిస్తున్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలి. ఆకలితో అలమటిస్తున్న రిమ్స్ కార్మికుల ఆకలి బాధలు వినాలి. రిమ్స్ అధికారులు వెంటనే స్పందించి బకాయి వేతనాలు చెల్లించాలి. సెక్యూరిటీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టు సాయి కృష్ణ కాంట్రాక్టు మాకు ప్రతి నెల జీతాలు శుభ్రంగా చెల్లించారు. ఈ కార్తికేయ కాంట్రాక్ట్ వచ్చి మాకు జీతాలు ఎంత అని చెప్పలేదు, బత్యం ఎంత అని చెప్పలేదు. సీఎల్ ఏమన్నా అన్నాడు, గొడవలాడుకొని వెళ్ళిపోయాడు. 3 నెలలు అవుతుంది, ఇప్పటికి మాకు సమస్యలు పరిష్కరించలేదు. ఆయన మీద తక్షణమే మన సూపరింటెండెంట్ గారు, జేడీ గారు చర్యలు తీసుకొని మాకు తక్షణం పరిష్కరించి, మేము చాలా ఇబ్బందులుగా బాధపడుతున్నాం. పరీక్ష ఫీజులు కట్టలేక 100 రూపాయలు ఆటో ఛార్జీలు ఆయిల్తో వస్తున్నారు. ప్రజలందరూ చాలా 120 మంది గార్డులు చాలా సమస్యలతోనే అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాబట్టి యాజమాన్యం తక్షణమే మాకు జీతాలు చెల్లించి అనుకున్న జీతం ఇవ్వాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రోజుకి 3వ రోజు నిరసన అనేది మనం తెలియజేయవలసింది జరుగుతుంది. ఈ రోజు కూడా కాంట్రాక్ట్ అనేవాడు ఎక్కడ కనుమరుగై ఉన్నాడు. ఇక్కడ అధికారులు కూడా మాకు అసలు కనీసం ఎటువంటి చలనం కూడా లేనట్టు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా జోక్యం చేసుకొని మనకు రావాల్సిన 2 నెలల బకాయిలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలా చేయని ఎడల ఇంకా ఉధృతం చేస్తామని సిఐటి అండలో మేము అందరం పనిచేస్తున్నాం. దాని ద్వారా ఇంకా ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాం. అప్పన్న, నేను జాయిన్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి కార్తిక్ ఏజెన్సీ వచ్చింది. ఇంతవరకు ఇన్ని ఏజెన్సీలు వచ్చాయి, కానీ ఇంత దారుణమైన ఏజెన్సీ ఏ రోజు కూడా లేదు. 130 మంది ఫ్యామిలీలు ఇక్కడ బతుకుతున్నాయి. చాలా ఇబ్బందులతోనే మేము ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడు 3 నెలలు అయ్యింది. ఇప్పటికి ఎంత జీతం, మీకు ఎంత జీతం, ఈ జీవో వచ్చింది, ఎంత జీతం మీకు ఇస్తామని కూడా తేల్చట్లేదు. మేము ఏది ఫోన్ చేసినా సరే మీకు ఇప్పుడు మండుతుందా, మీకు ఇప్పుడు చేస్తుందా అని ఇదే ఒకటి చేస్తున్నారు. కానీ మీకు ఎంత జీతం ఇస్తాము, ఎంత తెలుస్తామని చెప్పేసి మాకు వీళ్ళు చెప్పట్లేదు. వీళ్ళకైతే మాత్రం మా ఏజెన్సీ మాత్రం బాగా మాకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడున్న ఆఫీసర్లు కూడా 3-4 సార్లు వెళ్ళినా సరే ఏ రోజు కూడా మాకు పట్టించుకోవాలి, వస్తారులే చేస్తారని చెప్తున్నారు, కానీ ఏ రోజు కూడా చేయట్లేదు. ఇదంతా మాకు క్లియర్ చేయాలని, క్లియర్ చేయకపోతే ఇది బాగా మేము సిఐటి అందులో బాగా ఉధృతం చేస్తామని చెప్పేసి మేము వినయపూర్వకంగా కోరుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ ఈశ్వరమ్మ. నేను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. మాకు కొత్త కాంట్రాక్టర్ గారు వచ్చారు ఆ కార్తికేయ. వాళ్ళు 2 నెలలు బట్టి మాకు వేతనాలు చెల్లించట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో పరిస్థితులు కూడా, పిల్లలకి ఫీజులు కట్టాల్సిన టైంలోని మాకు డబ్బులు లేక, ఇంటి అద్దెలు కట్టుకోలేక, కిరాణా ఏవైనా నెలకు సరిపడే వస్తువులు ఏవో కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మేము. మా పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మా అధికారులు, మా కాంట్రాక్ట్ సార్ అందరూ కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు వెంటనే జీతాలు చెల్లించాలని, మా బాధలను అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మామిడి సూర్యనారాయణ. గత 15 సంవత్సరాలు బట్టి నేను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. గత 3 ఏజెన్సీలు కూడా ఇలాంటి ఇబ్బందులే పెడితే దాన్ని పోరాటం చేసి సాధించుకున్నాం. కానీ నూతనంగా వచ్చిన కార్తికేయ ఏజెన్సీ వారు మొండి వైఖరితో అవలంబించి మరి అన్న ధనబలంతో మరి విర్రవీగి మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మేము అడిగితే ఎందువల్ల మా మాట వినడం లేదో మాకు తెలియదు, కానీ ఇక్కడ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులకి ఎన్నోసార్లు కలెక్టర్ గారికి అధికారులకి తెలియజేశాము. కలెక్టర్ స్పందిస్తున్నారు, ఇక్కడ అధికారులు గట్రా స్పందించట్లేదు. మొన్నే సూపరింటెండెంట్ గారికి ఒక దరఖాస్తు కూడా ఇచ్చాము,
స్పందిస్తామని అన్నారు. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితి. అసలు మనం భారతదేశంలో ఉన్నామా విదేశ పాలనలో ఉన్నామని చాలా అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే బ్రిటిష్ లాగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. భారతీయులు అనుకోవడమే కానీ భారతీయులకే గొయ్యి తీసి కప్పే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మాకు ఈ 2 నెలల జీతాలు కూడా మాకు ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందులు గురవుతున్నాము. చాలామంది మరి ఆయిల్ 100 రూపాయలు ఆయిల్ వేసుకొని ఎక్కడ 15 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్కింటి వాళ్ళకి కూడా అడిగినా అప్పు ఇవ్వడం లేదు. ఎవరు కూడా సరైన పైసలు కూడా ఎవరు ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది గురవుతుంది. దయచేసి ఈ 2 మాసాల శాలరీలు ఇకన ఈ ఎంఓ కాగితంలో ఏముందో మాకు తెలీదు. అది ఎంఓ కాగితం ఇవ్వడం లేదు. దాంట్లో ఏటుందో మాకు తెలీదు.